అమ్మా సచ్చరితమా సాయినాథ ప్రతిరూపమా తల్లి నీకు వందనాలమ్మా కమ్మని ప్రేమే నీరమ్మా. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు మనము శ్రీ సాయి సచ్చరిత మాతృక అయినటువంటి మరాఠీ మూల గ్రంథం జయంతోత్సవాన్ని చేసుకుంటున్నాం. చాలామంది ఒక ప్రశ్న, ఒక సంశయం చాలామందికి, ఈ రాష్ట్రంలో అనేక పట్టణాలు, అనేక ప్రాంతాలు ఉండగా గతంలో మనము నెల్లూరుతో పాటు హైదరాబాదు, విజయవాడ, వైజాగ్ అనేక ప్రాంతాల్లో మనము సచ్చరిత ఉత్సవాలను చేశాం. ఈసారి ఒక మారుమూల గ్రామమైనటువంటి ఖమ్మం జిల్లా వేంసూరు మండలంలో ఉన్నటువంటి ఈ కందుకూరులో ఎందుకు చేస్తున్నామంటే ఈ కందుకూరులో సచ్చరిత పరిమళాలు ఉన్నాయి. సచ్చరితను ప్రేమించేటువంటి ప్రేమికులు అత్యధికంగా ఇక్కడ ఉన్నారు. నిరంతరము కూడా సచ్చరితను సత్సంగాల ద్వారా వారు మననం చేసుకుంటూ సచ్చరిత పట్ల అత్యంత ప్రేమ కలిగినటువంటి వందలాది మంది ఇక్కడ ఉన్నారు. అందుకనే వారందరి తపన కాబోలు ఈ మారుమూల గ్రామంలో మనము సచ్చరిత జయంతిని జరుపుకోవాలని చెప్పి ఇక్కడ ఈరోజు మేము మధ్యాహ్నం రాగానే వారు మమ్మల్ని ఆత్మీయంగా ఆహ్వానించినటువంటి తీరు, ఆ తర్వాత నుంచి కూడా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ, ప్రతి ఇంటి నుండి కూడా రేపు జరిగేటువంటి కార్యక్రమానికి సంబంధించినటువంటి పనులు, పూలను కుచ్చడంతో పాటు నా వెనకాల చూస్తున్నారు రంగవల్లికలను ఎంత చక్కగా, అంటే సచ్చరితకు బాబాకు తేడా లేదు, సచ్చరితయే బాబా, బాబాయే సచ్చరిత అనేటువంటి గొప్ప కృత నిశ్చయంతో ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా ఇక్కడ ఉన్నారు. నిజంగా వీళ్ళందరూ కూడా ద్వారకామయి బిడ్డలు. ద్వారకామయి చిల్డ్రన్స్ అసోసియేషన్ పేరు మీద ఇక్కడ ఉన్నటువంటి దాదాపు ఒక 15-20 గ్రామాల్లో నిరంతరము కూడా సచ్చరిత యొక్క మననం జరుగుతుంది. ఒక మంచి మార్గదర్శి ఉంటే, ఒక మంచి ఉపాధ్యాయుడు ఉంటే ఏ విధంగా అయితే పిల్లలు వారు మంచి భవిష్యత్తును పొందుతారో, ఇక్కడ కూడా అద్భుతమైనటువంటి సచ్చరితను దర్శింపజేసేటువంటి మార్గదర్శి వీరికి దొరకడం ఒక గొప్ప అదృష్టం. ఎందుకంటే శ్రీ సాయి సచ్చరిత చాలామందికి అది అర్థం చేసుకోవడానికి కొంత కష్టమైనటువంటి పని, కానీ అత్యంత సరళంగా అది మన జీవితంలో ఒక భాగంగా ఇక్కడ ద్వారకామయి ద్వారకామయి బిడ్డలకు బోధిస్తున్నటువంటి పద్మనాభరెడ్డి గారు, వారి గురించి ఒక ఇంట్రడక్షన్ నేను చెప్తాను. వారిది ఈ ప్రాంతం కాదు, ఈ ఊరు కాదు, కానీ ఈ నేలపై ఉన్నటువంటి రుణానుబంధం చేత వారు ఇక్కడికి రావడం, బాబా ఒక్కొక్కరిని ఒక్కొక్క చోటకు అక్కడ వారి కార్యాన్ని నిర్వర్తించడానికి పంపిస్తారు. ఇది మన జీవితాల్లో ఒక అద్భుతమేమో, కానీ బాబాకి ఇది అద్భుతం కాదు, ఆశ్చర్యం కాదు. ఎందుకంటే ఆ రోజు బివి నరసింహస్వామిని ఎక్కడో ఉన్నటువంటి చెన్నై నుంచి లాక్కొచ్చి షిరిడీ వరకు తీసుకొచ్చి తన భక్తుల యొక్క అనుభవాలు అనేటువంటి అద్భుతమైనటువంటి గ్రంథాన్ని వారు రాయించుకున్నారు కదా. ఎక్కడో ఒంగోలులో ఉన్నటువంటి భరద్వాజ మాస్టర్ను షిరిడీకి రప్పించుకొని తెలుగునాట అద్భుతమైనటువంటి సాయితత్వాన్ని ప్రచారం చేయించారు కదా. ఇట్లా ప్రతి ప్రాంతానికి కూడా ఆ ప్రాంతంతో రుణానుబంధం ఉన్నటువంటి బిడ్డను బాబా లాక్కొచ్చుకుంటారనడానికి ఇక్కడ ఈరోజు జరుగుతున్నటువంటి ఈ సత్సంగాలకు ఒక నిదర్శనం అని చెప్పి నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ వారికి ఉన్నటువంటి సచ్చరిత పైన ఉన్నటువంటి అవగాహన, ఇక్కడ వారికి ఉన్నటువంటి సచ్చరిత పైన ఉన్నటువంటి ప్రేమ నిజంగా మహాద్భుతమైనటువంటిది. వారందరితో కూడా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే బాబా భక్తులుగా మనము ఎప్పుడూ కూడా స్ఫూర్తిని నింపుకుంటూ ఉండాలి. బాబా భక్తులకు ఈర్ష్య, ద్వేషాలు, అసూయ ఉండవు.
ముఖ్యంగా నేర్చుకునేటువంటి దాంట్లో, సచ్చరితను అధ్యయనం చేసేటువంటి దాంట్లో అది మనకు అస్సలు ఉండదు. అందుకనే ఈరోజు ఇక్కడ వారి యొక్క ప్రాక్టీస్ ఏ విధంగా వాళ్ళు చేస్తున్నారు, ఎందుకంటే అభ్యాసమే సచ్చరితకు చాలా ప్రధానమైనటువంటిది. అంత గొప్ప అభ్యాసం ఇక్కడ ఎలా సాగుతుంది, ఎలా జరుగుతుంది అనేటువంటి విషయాలను వారితోటే మనము మాట్లాడి మనం తెలుసుకుందాం. సచ్చరిత కార్యక్రమం ఆరంభమైనప్పటి నుంచి కూడా మీకు ఒక విషయాన్ని నేను చెప్తున్నాను కదా, ఒక అద్భుతమైనటువంటి పేరు ద్వారకామయి చిల్డ్రన్స్ అసోసియేషన్. మనం చాలా బాబా మార్గంలో అనేక పేర్లను చూస్తూ ఉంటాం. షిర్డీ సాయి భజన మండలి, షిర్డీ సాయి సత్సంగ సమితి, లేకపోతే ద్వారకామయి సత్సంగ సమితి, ఇవన్నీ చూస్తుంటాం. ఈ పేరులోనే ఒక అద్భుతం ఉంది. ఆ పేరు ఎంపిక చేసుకోవడంలోనే ఒక గొప్ప సమర్థత ఉంది. అంటే మనం అందరము కూడా ద్వారకామయి బిడ్డలము. సచ్చరితలో బాబా ద్వారకామయి యొక్క గొప్పతనాన్ని చెప్తూ ఇదే విషయాన్ని చెప్తారు. ఈ తల్లి తనను ఆశ్రయించినటువంటి బిడ్డలను సంరక్షిస్తుంది. ఈ తల్లి తన బిడ్డలను ఎవరినీ కూడా ఆపదల వైపు నెట్టివేయదు అని చెప్తారు. ఎప్పుడూ కూడా బాబా మనందరినీ, అక్కడికి ఆ రోజు వచ్చినటువంటి భక్తులను ఈరోజు మనందరినీ కూడా బాబా ద్వారకామయి బిడ్డలుగా సంబోధిస్తారు. అందుకనే ఇక్కడ వీరందరూ కూడా ద్వారకామయి చిల్డ్రన్స్, ద్వారకామయి బిడ్డల యొక్క సమూహం అనేటువంటి దాంతో అద్భుతమైనటువంటి సచ్చరిత సాధన చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఈరోజు మనతో పాటు ద్వారకామయి చిల్డ్రన్స్ అసోసియేషన్కు సంబంధించినటువంటి పద్మనాభరెడ్డి గారు ఉన్నారు. వారిని అడుగుదాం అసలు ఇక్కడ ఈ స్ఫూర్తి రావడానికి. ఎందుకంటే సచ్చరితను అధ్యయనం చేయడము, సచ్చరితను పారాయణ చేయడము ఇదంతా అందరం చేస్తూ ఉంటాం. కానీ సచ్చరితను అవగాహన చేసుకోవడం, దాని యొక్క అద్భుతమైనటువంటి పరిమళాలను ఆస్వాదించడం, చదివితే ఏమీ ఉండదు. చదివితే మనందరికీ తెలుసు, మన మానవ మాత్రం ఈ చెవితో వినేది ఆ చెవితో వదిలేస్తాం. కానీ ఆ పరిమళాలను ఆస్వాదించడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. ఇక్కడ ఆ ప్రయత్నం ఎలా జరుగుతుందో వారిని అడిగి తెలుసుకుందాం. సాయిరామ్ సార్. సార్, ఇక్కడ ఇంత అద్భుతంగా ఈ సత్సంగ సమూహం ఏర్పడడం, ముఖ్యంగా సచ్చరితను ఇంత అద్భుతంగా అర్థం చేసుకోవడం ఎట్లా జరుగుతుంది? చరిత్రను అర్థం చేసుకుంటుంటే దీనికి అంతా కూడా మెయిన్ బాబానే ప్రేరణ ఇచ్చాడు. ఆయన కృప లేకుండా మనం ఏది కూడా జరగదు. కాబట్టి ఆయన కృప చేతనే, అంటే నేనేంటంటే ఒక జిజ్ఞాస, ఫస్ట్ ఏంటంటే ఒక జిజ్ఞాస, బాబాని తెలుసుకోవాలి, బాగా కరెక్ట్గా అర్థం చేసుకోవాలి అనేది నాకు మొదటి నుంచి కూడా ఒక విద్యార్థిలాగా అర్థం చేసుకోవాలి. బాబాని చక్కగా అర్థం చేసుకున్నప్పుడు మనం చక్కగా ఆచరించగలం. ఆయన మాటల్ని, ఆయన చెప్పింది మన స్ఫూర్తిగా తీసుకుని నడవగలగం. ఆచరణాత్మక, మెయిన్ ఆచరణగా ఉండాలి అనేది అట్లా ఆ ఉద్దేశం. అంటే నాకు ఇప్పుడు కూడా నిరంతర విద్యార్థి, ఈరోజు కూడా స్టిల్ నాకు కూడా విద్యార్థిలాగా ఉంటాను. చాలా మందికి డ్రాబ్యాక్ ఏంటంటే సార్, బాబా గురించి కొంత తెలుసుకున్న తర్వాత అంత సమస్తం తెలుసుకున్నాం, మనకి ఇంకేం తెలుసుకోవాల్సిన అవసరం అనేటువంటి మీరు చెప్పినటువంటిది నిజంగా చాలా మందికి ఈ భావన కలగాలి. ఆ భావంతో ఎక్కువగా మీరు ముందుకెళ్తున్నట్టున్నారు కదా. నిజంగా నేను విద్యార్థి ఈరోజు స్టిల్ ఏదంటే వీళ్ళందరితో నేను సత్సంగాలు చేస్తున్నా, జూమ్లో మాట్లాడుతున్నా కూడా ఏంటంటే వాళ్ళతో పాటు నేను కూడా అది నన్ను నేను మళ్ళీ ఒక ఏమంటారు ప్రబోధం చేసుకున్నట్టుగానే నన్ను మళ్ళీ ఉత్సాహపరుచుకున్నట్టు నాకు కూడా సత్సంగం అన్నట్టుగానే ఉంటాయి. కానీ వాళ్ళకేదో నేను చెప్తున్నాను భావం నాకు ఉండదు ఎప్పుడు. నిజంగా అంటే బాబా మార్గంలో ఒక నిత్య విద్యార్థిగా ఉండడం అనేది ఒక అదృష్టం. అది స్టిల్ అదే దానికంటే నన్ను అలా ఉంచాడు ఎప్పుడు కూడా. స్టిల్ ఆయన నిజంగా ఇప్పుడు నేను ఉండటానికంటే ఆయన ఉంచాడని చెప్తాను. ఈ రోజు కూడా అంటే అదొక సచ్చరిత్ర, మహా సముద్రం, అది అగాధం. కాబట్టి దాని లోతులు మనము దాంట్లో ఈదటం ఎంత ఈదినా కూడా అదంటే ఒక ఎండింగ్ ఉండదు దానికి. అలాంటిది అందుకని ఏంటంటే నాకు ఎప్పుడు ఎత్తునే ఉన్నాను, కానీ నాకు ఎప్పుడు దానికి దాని లోతులు పూర్తిగా నాకు ఎప్పుడు తెలియదు ఇంతవరకు. అంటే నాకు ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే సార్, ఇప్పుడు సపోజ్ అర్బన్, సెమీ అర్బన్ ప్రాంతాల్లో కొంత చదువుకున్నటువంటి వాళ్ళు ఉంటారు, బాబా గురించి తెలుసుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. కానీ ఈ రూరల్లో ఒక గొప్ప టాస్క్ ఇది. అసలు ఈ టాస్క్ ను మీరు ఎట్లా మొదలు పెట్టారు? అసలు ఈ టాస్క్ ఫస్ట్ ఏంటంటే నేనైతే ఈ ప్రాంతంగా రావటం అంటే నేను తెలుసుకోవడానికి వచ్చాను, కానీ జనరల్గా నేనేదో సత్సంగాలు చెప్పాలని, తర్వాత ఏదో నేను చేద్దామని ఇక్కడికి రాలేదు. అసలు ఏం జరుగుతుంది, సాయిబాబాని గురించి ఏదో కార్యక్రమం చేస్తుంటే చూద్దామని వచ్చాను నేను, అంతేగాని అలా వచ్చిన వ్యక్తిని నేను. మీ ప్రాంతం ఇది కాదు? ఈ ప్రాంతం నా ప్రాంతం నెల్లూరు జిల్లా, మాది ఆత్మకూరు. అక్కడ కొండ మీద ఒక గ్రామం. అంటే నేను జస్ట్ ఉద్యోగ నిమిత్తంతో అట్లా అనేక ప్రాంతాలు, బొంబాయి, తర్వాత ట్రివేండ్రం, అక్కడ ఉండేవాడు నేను. అలాంటి సందర్భంలో ఇక్కడ ఏదో ఒక ఎకరాల భరద్వాజ గారికి సంబంధించి ఒక కార్యక్రమం ఇక్కడ మందలపల్లి అనే గ్రామంలో జరుగుతుండేది. అదేదో సాయి మాస్టర్ సమ్మేళనం అని ఒక 7th అనుకుంటా. అలాంటి ఒక జరుగుతున్నప్పుడు అది నేను ఒక సద్గురు కృప అనే పుస్తకంలో దాని అడ్వర్టైజ్మెంట్ లాగా ఉన్నప్పుడు చూసి ఒక బాబా కార్యక్రమం జరుగుతుంది కదా, ఏదో చూద్దామని
అసలు ఏం జరుగుతుంది ఎప్పుడు నేను చూడలేదు, కార్యక్రమం నాకు తెలియదు. అలాంటి ఒక ఉద్దేశం నేను ఇక్కడికి వచ్చినవాడిని. ఆ ఉద్దేశం వచ్చిన తర్వాతనే బాబా గారు చివరికి ఏంటంటే నాకు నా ప్రమేయం లేకుండా, నాకు తెలియకుండానే, నాకు ఇన్ఫార్మ్ చేయకుండానే వాళ్ళు ఏంటంటే ఒకరోజు ఆ మందలపైన గ్రామంలో ఏంటంటే ఆ తర్వాత ఆ కార్యక్రమం రాకపోవడం, ఆ తర్వాత మళ్ళీ ఒక నెల తర్వాత రావడం జరిగింది. అప్పుడు ఏంటంటే వాళ్ళు నాకు ఆ చుట్టుపక్కల సత్సంగాలు జరిగే గ్రామాలు చూపించడం, ఆ చూపించిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఒక చివరికి వాళ్ళ గ్రామంలోనే ఆ గుడిలో సత్సంగం ఏర్పాటు చేయటం. మరి నా ప్రమేయం లేకుండా, నాకు తెలియకుండా, నాకు ఇన్ఫార్మ్ చేయకుండా ఆ తర్వాత తీసుకొచ్చి మైక్ నేను సత్సంగా నాకు తెలియదు, నేను ఒక తెలుసుకోవడానికి వచ్చిన వ్యక్తిని. ఈ ప్రాంతానికి నిజంగా బాబా యొక్క లీలంటే అటువంటి ఒక విద్యార్థిలాగా తెలుసుకోవడానికి నేను ఈ ప్రాంతానికి అడుగుపెట్టాను. అంతేగాని నాకేదో తెలిసేది చెప్పడానికైతే నేను ఎప్పుడు రాలేదు ఇక్కడికి. ఆ కాన్సెప్ట్ నాది కాదు. అలా బాబా తీసుకొచ్చేదంటే ఆ సమయంలో ఏదంటే బాబా గారు అక్కడ ఆ గుడిలో ఆ రోజు ఒక 150 మంది కూర్చోబెట్టి నా చేతికి మైక్ ఇచ్చారు. ఫస్ట్ టైం, వెరీ ఫస్ట్ టైం. అప్పుడు నిజంగా నాకు ఏం తెలియదు కదా బాబా గురించి. మరి వీళ్ళంతా కూర్చోబెట్టున్నారు, నాకు తెలియదని చెప్పాను. నాకు తెలియదు స్వామి, మీరే చెప్పుకోండి, మీరు అంతా చేస్తున్నారు కదా, నాకు తెలియదు అన్నాను. అప్పుడు లేదండి మీకోసం మేము వచ్చాము, తర్వాత మాకు ఎప్పుడు జరుగుతుంటారు సత్సంగాలు, కొత్తగా మీరు ఎక్కడి నుంచి ట్రివేంట్ నుంచి వచ్చారు కాబట్టి మీరు సత్సంగం చేస్తే మంచిది అని మీకోసం 4 మాట చెప్పండి వచ్చినా రాకపోయినా అన్నారు. అలాంటప్పుడు సరే ఇంకా బాబా పాదాలు పట్టుకు, బాబా నాకు ఎందుకు ఈ పరీక్ష అని చెప్పేసి నేనే ఆయన పాదాలు పట్టుకు, ఇప్పుడు ఏదో వాళ్ళకి 4 విషయాలు చెప్పించు బాబా, నాకేం తెలియదు అని పాదాలు పట్టుకొని ఇంకా విధి లేని పరిస్థితులు మైక్ పట్టుకోవడం జరిగింది. ఆ మైక్ పట్టుకోవడం జరిగి అప్పుడు వణుకుతూనే మొదలు పెట్టాను. ఆ తర్వాత బాబా శక్తి అప్పుడే నాకు ఇచ్చాడేమో నాకు తెలియదు. అప్పుడు అది ఒక దాదాపు 2 hours నేను అనర్గళంగా చెప్పగలిగాను ఆ రోజు, ఫస్ట్ రోజు, వెరీ ఫస్ట్ రోజు. అది వాళ్ళు విన్న తర్వాత ఇలాంటి పాయింట్స్, ఇలాంటి విషయాలు మేము ఎప్పుడేం లేదు, ఎంతో కొత్తగా ఉంది మాకు, చాలా అద్భుతంగా చెప్పారు అన్నారు. కాబట్టి అప్పుడే నాకు బాబా బ్లెస్సింగ్స్, ఆ రోజు ఆయన పాదాలు ఎప్పుడు పట్టుకున్నానో అప్పుడే నాకు బ్లెస్సింగ్స్ ఇచ్చాడు ఆయన. ఆ తర్వాత నుంచి నాకు ఒక డిమాండ్ ఏర్పడిపోయింది సత్సంగం అనేది. తన అక్కడ చూసిన తర్వాత మరి ఈవినింగ్ మళ్ళీ మాకు సత్సంగం చెప్పాలి, వాళ్ళు పిలవడం, తర్వాత కొన్ని గ్రామాల వాళ్ళు ఇన్వైట్ చేయడం, ఎట్లా నాకు బాబాని గురించి చెప్పే అవకాశం బాబాని ఇచ్చాడు. అదే ఒక నాకు డిమాండ్ లాగా ఏర్పడింది. నాకు తెలియదు కాబట్టి నేను నేర్చుకోవడం మొదలు పెట్టాను. అంటే డిమాండ్ కల్పించి బాబా డిమాండ్ కల్పించి దానికి అనుగుణంగా ఎందుకంటే నాకు ప్రోగ్రామ్ ఇస్తున్నాడు, నాకు తెలియదు కాబట్టి ఇప్పుడు నేను మరి నా యొక్క మోటివేషన్ ఎట్టుందంటే విషయం తెలియకుండా నేను ఎవరికి ఏం చెప్పను. అంటే మనకు అవగాహన లేకుండా, మనకేం తెలియకుండా ఒక విషయాన్ని ఏదో తోచింది తర్వాత ఏదో కల్పితాలు చేసి చెప్పడం నా యొక్క బ్లడ్ లేదు, అది నాకు మనస్తత్వం కాదు. అది మెయిన్ ఆ సమస్య చేత నేను అప్పుడు బాబా గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే డిమాండ్ ఏర్పడింది కాబట్టి వీళ్ళంతా నా వైపు చూస్తున్నారు కాబట్టి నాకేం తెలియదు కాబట్టి నేను నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అని ఎప్పుడు నిరంతరం ఆ సచ్చరితని అట్లా చదవడం మొదలుపెట్టాను. నేను ఒక కీలకమైన విషయం మిమ్మల్ని అడుగుతాను, అంటే ఇది నాకు కూడా ఒక అవగాహనకు రావాలి. చాలా మంది ఏం చేస్తారంటే, చాలా మందిని మనం చూస్తుంటాం బాబా మార్గంలో, కొంత పరిణితి వచ్చిన తర్వాత, కొంతమంది మన మాట వింటూ మన శ్రేయోభిలాషులు జమైన తర్వాత వస్త్రం మారిపోతుంది, కాషాయం ఎక్కేస్తుంది, గురువుగా మారిపోతాను, మామూలు ముతకపోయి గుడ్డలతో ఉన్నారు. అంటే ఇది ఎట్లా సాధ్యమైంది? ఎట్లా జస్ట్ నాకు ఎందుకంటే నాకు ఇక్కడ ఫస్ట్ నాకు ఎందుకు తెలియదు కానీ, బాబా సంకల్పమో నాకు తెలియదు కానీ, ఫస్ట్ నేను ఈ ప్రాంతానికి వచ్చిన కొత్తల్లోనే నాకు ఇట్లా సత్సంగాలు చేసే ఒక అవకాశం వచ్చినప్పుడు వీళ్ళంతా నన్ను కొంచెం గౌరవించడం మొదలుపెట్టారు. గౌరవించి మొదలుపెట్టి గురువు అనేవాళ్ళు, తర్వాత స్వామి అట్లా అనేవాళ్ళు. అప్పుడు నేను చెప్పాను, గురువు అనే పదం చాలా గొప్పది. అలాంటి సమయంలో నాకు ఇట్లా ఎప్పుడైతే ఆ బాబా గారు ఇట్లా అవకాశాలు ఇస్తూ, తర్వాత బాబా సత్సంగాలు చెప్పే అవకాశం ఇస్తూ ప్రజలు నాకు డిమాండ్ ఏర్పడినప్పుడు ఏంటంటే నాకు అనిపించింది వీళ్ళు గౌరవించడం మొదలుపెట్టారు, ఏదో బాగా చెప్తున్నారని చేసి వాడికి సరే ఏదో విధంగా కారణాలు ఏదైతే వాడు గౌరవించడం, స్వామి అనడం, గురువు అనడం మొదలుపెట్టారు. కాబట్టి నాకు అట్లా అనిపించింది గురువు అనే పదం చాలా గొప్పది, కాబట్టి దానికి నాకు మీనింగే తెలియదు. కాబట్టి మీనింగ్ తెలియకుండా అలాంటి పదం నేను తగిలించుకోలేను, నాకు ఆ పదం వద్దు, ఆ పదం తప్పక ఏదో పదం నాకు వాడండి అని చెప్పేసి వెరీ ఫస్ట్ బాబాయ్ ఇన్స్పిరేషన్ నాకు తెలియదు కానీ ఆ గురువు అనే పదానికి నేను చాలా దూరంగా ఉంటాను. ఎందుకంటే అది చాలా గొప్ప పదం, దాన్ని మనం రీచ్ చేయలేం. అర్హత లేకుండా ఆ పదాలు స్వీకరించి మనం పబ్లిక్ని మోసం చేయడం కావచ్చు, అసలు మనల్ని మనం చంపుకోవడం అవుతుంది, ఆత్మవంచన చేసుకోవడం అవుతుంది. ఉద్దేశం ఏంటంటే ఆ పదాన్ని స్వీకరించకుండా నేను గౌరవిద్దాం అనుకున్నాను. ఈ స్పిరిట్ అందరిలో రావాలి సార్. చాలా మంది, అంటే నేను బాగా బయట సమాజంలో ఉంటాను కాబట్టి నేను గమనిస్తుంటాను కదా, సచ్చరిత పట్ల అవగాహన వచ్చి 1-2 సత్సంగాలు చేయగానే
వాళ్ళని వాళ్ళు మర్చిపోతూ ఉంటారు. అవును. కాకపోతే ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే మిగతా వాళ్ళకు కూడా మీరు మంచి అవగాహన కల్పించారు. చాలా మంది అన్నీ వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాం కదా, ఎవరిలో కూడా ఒక గర్వము అహంకారము ఇదేది కూడా అసలు ఎక్కడా కనిపించట్లేదు. అంటే ఈ ప్రాక్టీస్లో వీళ్ళకి బాగా మీరు నేర్పించింది ఏంటి? జనరల్ కదండి, జనరల్ ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు ఎప్పుడు కూడా ఏంటంటే వాళ్ళు ఎక్కడైనా ఒక వ్యక్తి మీద అభిమానం ఏర్పడినప్పుడు ఆ వ్యక్తిని ఒక ప్రత్యేకంగా చూస్తుంటారు. కాబట్టి ఇలాంటిది అక్కడ నాకేంటంటే బాబాను వైభవంగా చూడాలి, బాబాను గొప్ప చూడాలి అనేది నా మనసు కాన్సెప్ట్. కాబట్టి అందుకని ఏంటంటే వాళ్ళు నా దగ్గరకు వచ్చిన బాబా దగ్గర వెళ్ళిపోతే బాబా ఫస్ట్ బాబా దర్శనం చేసుకోండి మీరు. బాబా దగ్గర బాబా అంటే ఒక మనిషి కాదు, తర్వాత విగ్రహం కాదు, ఆయన సాక్షాత్ మన మధ్య ఉన్నాడు అనే ఒక ఫీలింగ్తో మీరు ఆయనకి ఆ ఫోటోకి ఎలాంటి భేదం లేదు. కాబట్టి సాక్షాత్ బాబాను మనం ఉన్నట్టుగానే ఫీల్ అవ్వాలి. ఉన్నట్టు ఫీల్ అయినప్పుడు మన యొక్క వ్యవహార శైలి ఎట్లా ఉండాలంటే అన్ని విషయాల్లో మనం ఒక మనిషి మన ఇంటికి వస్తే ఎట్లా ఉంటారో ఆ యొక్క ఫీలింగ్తో మనం ఆయనతో మనం రియాక్ట్ అవ్వాలి, ఇంటరాక్ట్ అవ్వాలి. అలా మనం అన్ని చూసుకోవాలి బాబాని. అలాంటి వ్యక్తి మీ ఇంటికి వచ్చినప్పుడు ఎలా అయితే మీరు రిసీవ్ చేసుకుని నాకు అన్ని విధాలుగా నాకు చూస్తుంటారో అదే సాయిబాబు మన ఇంట్లో ఉన్నాడంటే అదే స్పిరిట్తో మీరు ఆయన్ని చూసుకుంటుండాలి. ఆయనకి ఏమాత్రం లోటు చేయకూడదు. తర్వాత ఆయనకి అన్ని విషయాలకు చక్కగా చేయాలి. మీరు ఒక దండైన కూడా ఒక రోజు పూలదండ వేస్తాము, అది కొంచెం వాడిపోతే కూడా నేను వెంటనే గమనించి ఇదిగో వాడిపోయింది కదా, వాడిపోయిన మాల ఎందుకు వేసారంటాను. మరి మీరైతే వేసుకుంటారా? వాడిపోయిన మాల తీసేస్తారు కదా, అట్లా మీరు షర్ట్ మాసిపోయినా కూడా తీసేస్తారు కదా. కాబట్టి ఇలాంటివన్నీ వాళ్ళకి ఎప్పటికప్పుడు నాకు బాబా దగ్గర ఏ చిన్న లోపం జరిగినా నేను అరుస్తాను. ఆయన ఒక ప్రత్యేకంగా ఒక గొప్ప వ్యక్తిగా చూసుకోవాలి మనం అనేదే నేను నేర్పించుకుంటూ వచ్చాను. కాబట్టి ఆ లోటుపాట్లు ఎక్కడ జరిగినా కూడా ఏంటంటే నేను మళ్ళీ గద్దించేవాడిని, అరిచేవాడిని, దాంట్లో తిట్టేవాడిని. అట్లా వాళ్ళు ఏంటంటే ఎప్పుడైతే ఆ తర్వాత నాకు ప్రాధాన్యత ఇస్తే నేను ఒప్పుకోను. నాకు ప్రాధాన్యత ఎందుకంటే బాబా వల్ల నేను వచ్చాను ఇక్కడికి. కాబట్టి ఆయన మనకు సర్వస్వం. కాబట్టి ఆయన ద్వారా ఆయన తర్వాత నేను. కాబట్టి ఆయన్ని వదిలిపెట్టి నా దగ్గరకు వస్తే మాత్రం నా దగ్గర రావాల్సిన అవసరం లేదు. సచ్చరితను పట్టుకున్నప్పుడు దాన్ని చదివినప్పుడు అసలు మీకు కలిగినటువంటి అనుభూతి ఏంటి? చాలా మందికి ఒక గొప్ప గర్వంగా ఉంటుంది. అది దానికంటే ముందు చెప్తాను, దానికంటే ఒక విషయం ముందు చెప్పాలి. అంటే బాబా నాకు పరిచయమైన ఒక విధానం అయితే అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే బాబా మా ఊర్లో నేనున్నప్పుడే నాకు అప్పటికి బాబా ఏం తెలియదు. దాదాపు నేను ఇంటర్మీడియట్ చదువుతున్నాను. అప్పుడు నా బాబా నాకు తెలియదు. మాది మారుమూల కుగ్రామం. అలాంటప్పుడు ఏంటంటే ఎక్కడి నుంచి ఒక అతను ఒంగోలు నుంచి మేదర్మెట్ నుంచి ఒక బీఈడి టీచర్ ఆయన ఇంట్లో సమస్యలు వల్ల ఏదంటే ఎక్కడో తలదాచుకోవాలని మా ఊరికి వచ్చాడు. ఆయన వచ్చిన తర్వాత ఆయన మా ఊరికి వచ్చి అక్కడ నేను ట్యూషన్లు చెప్పుకుంటా ఈ ఊర్లో ఉంటాను, మాకు ఎక్కడన్నా కొంచెం అద్దెకి ఇల్లు కావాలని చెప్పాడు. అది మా లొకాలిటీకి వచ్చి అక్కడ ఒక ఇల్లు దొరికేది దానికి. అప్పుడు ఆయన అక్కడ ట్యూషన్ పెట్టుకుని నడుపుతున్నాడు. ఆయనతో నేను కలుస్తుండేవాడిని మా లొకాలిటీ కాబట్టి. ఆ తర్వాత నేను బాబా భక్తున్నాను ఆయన పరిచయం చేశాడు. ఫస్ట్ నేను బాబా భక్తున్నా ఆయన పరిచయం చేశాడు. పరిచయం చేసి తర్వాత నాకు మ్యాథ్స్ టీచర్ లేరు, నాకు మ్యాథ్స్ రాదు కాబట్టి మీకు మ్యాథ్స్ వచ్చి కాబట్టి కొంచెం ఇక్కడ చెప్పండి వీళ్ళు ట్యూషన్కి ఇప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు. సరే చెప్తాను. అట్లా మా ఇద్దరికి పరిచయం ఏర్పడింది. అట్లా కొన్ని రోజులు జరిగిన తర్వాత ఆయన అన్నాడు మీ ఊర్లో ఒక కొండ మీద ఒక బాబా గుడి కడదాం కాబట్టి అని చెప్పాడు. సరే ఒకరోజు అందరు పిల్లలు తీసుకొని అక్కడికి వెళ్ళేసి అక్కడ రాళ్ళు రప్పలు తీసేసి పులిహార అలాంటి ప్రసాదం చేసుకొని అక్కడ తినేసి అట్లా ఊరికి అనుకున్నాం అంతే. ఆ తర్వాత కొన్ని రోజులకి ఆయన వెళ్ళిపోయాడు. తర్వాత ఇద్దరు వెళ్ళిపోయాను. అట్లా బాబా నెల్లూరులో ఒక టెంపుల్ ఉందని బాబా టెంపుల్ ఉంది ఆయన పరిచయం చేశాడు. ఆ తర్వాత నెల్లూరులో నా ఎడ్యుకేషన్ మీద అక్కడ పోయినప్పుడు ఆ గుడికి వెళ్ళటం. అప్పుడు కూడా గుడికి వెళ్ళటం అంటే నాకు ఆ బాబా ప్రేమత లేదు, ఊరికి జనరల్కి వెళ్ళాను. అలా వెళ్ళిన క్రమం ఏంటంటే ఆ తర్వాత అక్కడి నుంచి చెప్తే నేను ఆ ఎడ్యుకేషన్ పూర్తయిన తర్వాత నెక్స్ట్ అప్పుడు ఒక కంపెనీ హైదరాబాద్లో కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు, చిన్న ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆ కంపెనీలో ఒక ఇద్దరు బాబా భక్తులు ఉండేవాళ్ళు. భక్తులు ఉన్నప్పుడు నాకు అక్కడ బీజం పడింది. తర్వాత ఆ భక్తులు ఉన్నప్పుడు వాళ్ళు బాబాని గురించి మాట్లాడుకుంటుండేవాళ్ళు. షిరిడీకి వెళ్ళి వచ్చినప్పుడు మాట్లాడుకునేవాళ్ళు. అప్పుడు ఎప్పుడైతే బాబా అనే పేరు షిరిడి అనే పేరు ఎప్పుడైతే విన్నానో నా మనసు పులకరించేది నాకు తెలియకుండా. వాళ్ళు నాతో మాట్లాడేవాళ్ళు కాదు, వాళ్ళిద్దరు మాట్లాడుకునేవాళ్ళు. పక్కన కూర్చొని వింటున్నప్పుడు ఆ షిరిడి ఆ బాబాని గురించి మాట్లాడేటప్పుడు అయితే నా మనసు తెలియకుండా పులకరిస్తుండేది, ఒక రోమాలని నెక్కు పొడుచుకునేది. అది ఏదో ఒక అవినాభావ సంబంధం దాంతో ఉన్నట్టుగా నాకు అనిపించేది. అట్లా ఆ ఫీలింగ్ అక్కడి నుంచి అట్లా నాకు నా ప్రేమే లేకుండా షిరిడికి వెళ్ళాను. అట్లా అంచెలంచెలుగా నన్ను బాబానే అక్కడి నుంచి ఆ ఆఫీస్ నుంచి చివరికి బాబా గారు అదంతా కథ చెప్పాలి చాలా ఉంటాయి కాబట్టి అక్కడి నుంచి ఆయనే తీసి షిరిడి తీసుకొచ్చాడు. అట్లా బాబాతో నేను పరిచయం జరగడం
ఆయన దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఫస్ట్ రోజు నన్ను కాకడ హారతి తీసుకెళ్లారు. ఆ కాకడ హారతి నేను చూస్తే ఒక స్వర్గలోకంలో జరుగుతుందా అనే ఒక ఫీలింగ్ వచ్చింది నాకు. అది నాకు పెద్ద ఇంపాక్ట్. ఇప్పుడు నేను చూడలేదు అలాంటి అట్మాస్ఫియర్. ఆ కాకడ హారతికి నేను మొదట తీసుకుపోయారు కాబట్టి ఆ అట్మాస్ఫియర్ చూస్తే ఒక స్వర్గలోకంలో ఏదో హారతి జరుగుతుందా అని ఒక ఫీలింగ్ తో అది నా మనసులో ఇప్పటికీ నిలిచిపోయింది. అట్లా బాబా నాకు అంచెలంచెలుగా అంటే నేను ఈరోజు ఇక్కడ ఉన్నానంటే నా ప్రతిభ నాది ఏమీ లేదు ఇక్కడ. అది 100% వేల సమస్యలు చెప్తాను. ఈరోజు ఇలా ఉన్నాను, తర్వాత ఏదో నాలుగు విషయాలు తెలిసినంటే ఆయన కృప, ఆయన అనుగ్రహం తప్పక ఇక్కడ నేను సాధన చేయలేదు, తర్వాత నాకేమి తెలియదు. ఇప్పటికీ కూడా నేను అటు కూడా ఆయన కృపచేతనే వీళ్ళందరి మధ్య కూడా అదే చెప్తాను. ఆయన కృపచేత జరుగుతుంది కాబట్టి అట్లా నేను సచ్చరిత్ర ఇట్లా ఈ ఉద్దేశం చదివాను. సచ్చరిత్ర కంటే బాబాతో ఒక అవినాభావ సంబంధం ఎప్పుడుందో నాకు ఏ జన్మ నాకు ఉందో తెలియదు. కాబట్టి ఆయన పేరన్నా, ఆయన గురించి తలుచుకున్నా, ఆయన మాటలు విన్నా, ఆయన గురించి ఏమనుకున్నా ఒక అసలు తెలియని అనుభూతితో జీవిస్తుంటాను. అలౌకిక స్థితిలో ఎప్పుడు ఉంటుంటాను. అది ఇప్పుడు నా మనసు నుంచి పోదు. అది ఇప్పుడు అందుకొని వీళ్ళందరూ నా వెంటబడినా కూడా నేను వాళ్ళకి ప్రాధాన్యత. ఇప్పుడు బాబాతో నా యొక్క స్థితి ఎప్పుడు అది అలౌకిక స్థితి ఎప్పుడు కంటిన్యూ అవుతుంటది. కాబట్టి ఆ భావంతో ఉన్నా కాబట్టి అందుకు వీళ్ళకి చెప్పేస్తారు డైరెక్ట్ గా. ఇప్పుడు మీకు ఇక్కడికి వచ్చి మార్పులు బాబా సత్సంగానికి వస్తున్నాం, ఇక్కడ మార్పులు చేర్పులు మనం చేసుకోకపోతే కాబట్టి మీరు రావాల్సిన అవసరం లేదు ఇక్కడికి. ఎందుకంటే ఊరికి ఏదో కాలక్షేపం కోసం మనం ఇక్కడ ఏం చేయట్లేదు. ఇక్కడ కాలక్షేపాలు మనకు వద్దు. ఏదైనా కూడా నేర్చుకోదలుచుకుంటే, మార్చుకోదలుచుకుంటే ఇక్కడ రండి. లేకపోతే నాకు ఎవరు రావాల్సిన అవసరం లేదు. హాయిగా నా యొక్క జీవనం నేను సాగించుకుంటాను. బాబాతో నా ప్రయాణం సాగిపోతుంది. నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, నాకు ఎలాంటి పబ్లిసిటీ అవసరం లేదు. నేను అట్లా బాబాతో ఒక అనుబంధం ఏర్పరచుకుని ఇట్లా చేస్తున్నాను. సచ్చరిత జయంతి అసలు అంటే కోఇన్సిడెంట్ గా మనం కలవడం జరిగింది. అసలు మీకు ఫస్ట్ ప్రేరణ ఎలా కలిగింది? సచ్చరిత్ర ఇప్పుడు గీత, ఎందుకంటే గీత భగవద్గీత జయంతి జరుగుతుంది, జనరల్గా జరుగుతుంటది. భగవద్గీతలో ఏదో గొప్ప గ్రంథం అని జస్ట్ నిజంగా ఒక ఆత్మవిద్య దాంతో ఉందని తెలిసి మనం వింటాము, దాని గురించి చెప్పుకుంటున్నాం. అది ఒక ప్రాధాన్యత గల గ్రంథం అని అందరూ గుర్తించారు. దానికి ఒక గీతా జయంతి లాగా జరుగుతుంది. కాబట్టి సచ్చరిత్ర అంటే గీతకి ఎంత ప్రాధాన్యత ఉందో, గీతలో ఏముందో అది ఊరికి వాచా చెప్పడం జరిగింది. ఇది ఓన్లీ ఒక దృష్టాంతం ద్వారా ప్రతి సంఘటన, ప్రతి అనుభవం బాబా గారు ఆ గీతలో ఉన్న సారాన్ని ఆయన ఒక దృష్టాంతం ద్వారా బోధించడం జరిగింది మనకి. కాబట్టి ఇది ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇది. కాబట్టి ఇది మనకి ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి భగవద్గీతను మనం అర్థం చేసుకోలేదు కారణం ఏంటంటే ఆ దృష్టాంతం ఏం చెప్పరు, దృష్టాంతాలు చూపించి మనకేం చెప్పరు కాబట్టి, వాచా బోధిస్తారు కాబట్టి అది మనకి ఎక్కువ అర్థం కాకపోవచ్చు, రీచ్ కాలేదు. కాబట్టి ఇది మాత్రం ఏంటంటే బాబా గారు దాన్నే మనకి ఆయన అనేక దృష్టాంతాలు, అనేక కథలు, చిన్న కథలు. సచ్చరిత చెప్పాలంటే ఒక సచ్చరిత చెప్పాలంటే అది పూర్తిగా ఒక జ్ఞాన భాండాగారం. ఇంకా చెప్పాలంటే బాబా అంటాడు ఒక చోట 19th చాప్టర్లో ఏమంటాడంటే అది సాయి యథార్థ జ్ఞాన స్వరూపం అంటాడు. సాయి మూర్తిపించిన జ్ఞాన స్వరూపం అని ఎవరైతే అది తెలుసుకోవడమే మనం అది ధ్యానం అంటారు, అదే అనుష్ఠానం అంటారు, అదే దర్శనం అంటారు. కాబట్టి సాయి అనే అది ఒక యథార్థ జ్ఞాన స్వరూపము. ఆ జ్ఞాన స్వరూపం ఏంటంటే సచ్చరిత్ర. మూర్తి మించిన జ్ఞాన స్వరూపం ఎవరంటే సచ్చరిత్ర. కాబట్టి అది ఆ సచ్చరిత్ర అణు ప్రతి కథ, ప్రతి మాట, ప్రతి చర్య, ప్రతిది కూడా అది జ్ఞానంతో కూడా ఉంటుంది తప్పగా, జ్ఞాన కణికే తప్పగా దాంట్లో ఇంకోటి ఏమి ఉండదు. అక్కడ కథలుగా మీకు కనిపించే తక్కువే. ఆ కథల్లోనే అన్ని నిక్షిప్తం చేశాడు. అది పూర్తిగా జ్ఞాన భాండాగారు, జ్ఞాన స్వరూపం అయ్యింది. కాబట్టి అలాంటి ఒక గొప్ప గ్రంథం ఈ రోజుల్లో ఈ ప్రపంచానికి ఎంతో అవసరం. అది పబ్లిక్లకు చక్కగా వెళ్ళాలి. ఆ గీతకి ఎంత ప్రాధాన్యత దానికి అంత ప్రాధాన్యత రావాలి. ఎందుకంటే అంత సమర్థత దానికి ఉంది, అంత శక్తి. ఎందుకంటే సాక్షాత్ భగవంతుడు బోధించిన గ్రంథం అది. ఆయన నేను నా చరిత్ర నేను రాసుకుంటాను ఆయన బాబా గారు చెప్పారు. హేమంత్ పంత్ అనే వ్యక్తి ఒక నిమిత్త మాత్రుడే, నా కథలు నేనే రాసుకుని నా భక్తుల యొక్క కోరికలు తీరుస్తానని చెప్పేసి ఆయన నడుం గట్టి మనందరి కోసం ఈరోజు అంత అద్భుతంగా అది కూర్పుగా కూర్చబడారంటే కారణం ఏంటంటే అది సాక్షాత్ ఆయన రాసిన దాంట్లో ఎలాంటి డౌట్ ఏం లేదు. హేమంత్ పంత్ అనే వ్యక్తి నిమిత్త మాత్రుడే పెట్టుకున్నాడు అంతే. కాబట్టి అంతటి గొప్ప గ్రంథానికి అసలు దాని విలువ తెలియకుండా పోయింది, దాన్ని ఇంకా గుర్తించకుండా పోయింది ప్రపంచం, తెలుసుకోలేకపోతున్నారని చెప్పేసి నాకు ఎప్పటి నుంచి అదే ఒక మదనం లాగా స్టార్ట్ అయిపోయింది. ఒక ఆవేదన ఉండేది. ఆవేదనకప్పుడు మేము ఎప్పుడో ఒక 2 years క్రితమే దాన్ని అనుకున్నాం. 2 years ఎప్పుడు మేము బద్రీయాత్ర వెళ్ళాం. అక్కడ అనుకున్నప్పుడు భగవద్గీత ఎలాగైతే గీతా జయంతి జరుగుతుందో అట్లా ఈ సచ్చరిత్ర కూడా ఒక గీతా జయంతి లాగా జరగాలి.
సాయి సచ్చరిత జయంతి ఉత్సవం జరగాలి అని మేము 2 years క్రితం అనుకున్నాం. ఆ ఇయర్ మనం చేయలేదు. తర్వాత నెక్స్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ కూడా మేము దాని గురించి అనుకున్నా కానీ చేయలేదు. తర్వాత ఈ ఇయర్ కూడా ఒక 2 months క్రితం మేము అనుకున్నాం ఇట్లా ఈ ఇయర్ అని మనం చేద్దాం అనుకున్నాం కదా 2 years క్రితం. దీనికి గీతా జయంతి సచ్చరిత జయంతి మనం స్టార్ట్ చేద్దాం ఫస్ట్. తర్వాత అది ఆయన చూసుకుంటాడు. అది నిజంగా అది అవసరం అయితే ఆయన నిలబెట్టుకుంటాం ఒకరోజు. ఆ జయంతి ఉత్సవం జరుగుద్ది భవిష్యత్తులో అని భవిష్యత్తు మనం చేయాలి కదా అని చెప్పేసి మేము అనుకున్నాం 2 years ముందు. ఆయన మళ్ళీ మర్చిపోయాను. అప్పుడు సడన్గా ఒకరోజు మరి లాస్ట్ మంత్ ఇప్పుడు మీరు ఒకసారి ఫోన్ చేశారు. ఫోన్ చేసేటప్పుడు నేను అతను ఫస్ట్ ఎత్తినట్లేదు. తర్వాత సెకండ్ టైం నేనే ఫోన్ చేశాను. ఏంటి అసలు ఏంటని చెప్తే ఇట్లా మీరు అడిగారు సచ్చరిత్ర ఇట్లా వస్తుంది సార్. తర్వాత మీరు ఇక్కడ ఏదన్నా ఈసారి మేము రూరల్లో చేద్దాం. ఇప్పుడు మా ఏరియాలో ప్రేమోత్సవం లాగా హేమంత్ పొందు చేస్తున్నాం కాబట్టి ఈసారి మీకు ఒక రూరల్ ఏరియాలో మేము ఈ కార్యక్రమం తలపెట్టదలుచుకున్నాం అని మీరు చెప్పినప్పుడు ఒక్కసారి ఏంటంటే ఇది బాబా సంకల్పం అని ఇప్పుడు మాకు అర్థమైంది. ఎందుకంటే మేము అనుకున్న కార్యక్రమం వీళ్ళకడ తెలిసిందని. అందుకని మీకు రెండో మాట లేకుండా చేద్దాం సార్ అన్న. ఎందుకు చేద్దాం అంటే ఇప్పుడు అది మా సంకల్పం ఉంది కదా. మా సంకల్పం బాబాకి రెడీ తీసుకొచ్చాడా అంటే మేము సైలెంట్ కూడా ఆయన వదిలిపెట్టే ప్రసక్తి మనం లేనట్టుంది. ఎందుకంటే బాబా చెప్తాడు కదా భక్తులు సంకల్పించిన సేవా కార్యక్రమాల్ని ఆయనే భక్తులు స్ఫూర్తినిచ్చి ఆ తర్వాత స్వయంగా స్ఫూర్తినిచ్చి ఆ కార్యక్రమం ఆయనే నివృత్తి చేస్తారని మనకి సచ్చరిత వాక్యం ఉంది. కాబట్టి ఇప్పుడు మేము సంకల్పించుకో ఇప్పుడు అనుకున్నాం. అది మీరు ఆల్రెడీ ఏదో దాని గురించి చేస్తున్నారు. కాబట్టి ఈసారి ఇక్కడ రూరల్ ఏరియాలో చేయడం అనుకో ఇప్పుడు అది బాబా మెలిక్ అనేది ఇట్లా కలిసింది. కలవడం ద్వారా మనకి ఇప్పుడు అందుకని మేము ఇప్పుడు దాన్ని మేము ఆనందపడ్డాం, సంతోషపడ్డాం. వీళ్ళందరికీ మా ఈ భక్తులు చెప్తే అది మాకు ఎంత వాళ్ళు ఒక పండగ లాంటి వాతావరణం. ఈరోజు పండుగ ఒకరు చూడండి. ఆ రోజు నుంచి ఆ రోజు మనం 1 month నుంచి ఈ రోజు వరకు ఏంటంటే వాళ్ళు ఎప్పుడెప్పుడు వస్తుందా పండగ అని చెప్పేసి దాని గురించి ఒక ఆలోచనలు ప్రతినిత్యం ఆ యొక్క ఏమంటారు సచ్చరిత జయంతి ఉత్సవాల గురించి ఈ ఊర్లో అందరూ చెప్పుకోవటం. వాళ్ళ గ్రామ వాళ్ళ బంధువులు చుట్టాలకు మా ఊర్లో సచ్చరిత జయంతి ఉత్సవాలు జరుగుతుంది మీరంతా రండి అని చెప్పేసి వాళ్ళంతా ఊర్లో అంతా జెండాలు కట్టాలి, ఊర్లో అంతా ముగ్గులు పెట్టాలి అని చెప్పేసి వాళ్ళంతా వాళ్ళ నెలలో నుంచి నిద్రపోకుండా ఆ ఆలోచనలో ఉండిపోతారు. ఎందుకంటే అలాంటి పండగ మా ఊరికి వచ్చింది కాబట్టి మేము దాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎంతైనా ఖర్చు పెడతాం, ఏమేమి చేస్తాం. కాబట్టి మీరు తప్పక మాకు అవకాశాన్ని ఇచ్చారు. మేము ఇంకా దానికి సాధన చేసుకుంటామని ఆ ఊళ్ళో వాళ్ళంతా నడుము కట్టడం జరిగింది. కాబట్టి నిజంగా వాళ్ళందరూ కూడా ఇప్పుడు రేపు అంతటి ఎంతమందికి వచ్చినా మేము భోజనాలు పెట్టడానికి ఆ ఊళ్ళో వాళ్ళు ప్రిపేర్ చేస్తాం. అమ్మ మీరు హైదరాబాద్ నుంచి ఇక్కడ ఎట్లా కనెక్ట్ అయ్యారు? హైదరాబాద్ నుంచి ఈరోజు ఈ సచ్చరిత ఉత్సవానికి ఇక్కడ రావడానికి అంటే ఏ ప్రేరణ, ఎంత ప్రేమ ఉండాలి సచ్చరిత పట్ల మీకు? ముందుగా అందరికీ సాయిరామ్ అండి. బాబా వారు చెప్పారు కదా నా పిచ్చుక ఎక్కడున్నా కూడా కాలికి దారం కట్టి లాగుతానని. అదేవిధంగా ఒక సచ్చరిత్ర గ్రంథమే సాయి కథ శ్రవణం ద్వారా హైదరాబాద్ ఎక్కడ ఇది ఎక్కడ కానీ ఇక్కడ బాబా వారికి నన్ను కనెక్ట్ చేసింది. ఇక్కడ చేశాక బిఫోర్ ఆఫ్టర్ నా లైఫ్ కూడా చాలా చేంజ్ అయిపోయింది. అంటే సచ్చరిత్ర ఇన్ని రోజులు పారాయణం చేస్తూ వచ్చాము. అంటే ఎన్నిసార్లు పారాయణం చేసినా ఉన్న లైన్ టు లైన్ చదివామే కానీ అందులో బాబావారు మనకి ఏం చెప్పారు అన్నది మాత్రం పారాయణలో నిజంగా తెలియలేదు. అసలు ఏంటి కోరికలతో చేస్తున్నామా, ఎందుకు చేస్తున్నాం, మనకి ఏం కావాలి అన్న ఆలోచన ఇచ్చింది బాబావారు. సో అది వచ్చిన తర్వాత పారాయణం కాస్త అధ్యయనంగా మారింది. అధ్యయనంలో ఉన్నప్పుడు డౌట్స్ స్టార్ట్ అయ్యాయి. సో ఇవి ఎవరు చెప్తారు అని నాకైతే అప్పట్లో ఇంకా వాట్సాప్లు యూట్యూబ్లు ఇంత లేదు టెక్నాలజీ. సో బాబా తాత దగ్గర కూర్చొని అలా ఏడుస్తూ ఉండేదాన్ని. ఏదో కావాలి అని అనిపించి బాగా ఏడ్చేసేదాన్ని. ఒక ఆవేదన, నాకు ఏదో తెలుసుకోవాలి అన్న ఒక ఆవేదన. అదే టైంలో నేను పూజ్యులు పద్మనాభరెడ్డి గారి గురించి విన్నాను. వీళ్ళు ఏదైతే చెప్తున్నారో వీళ్ళ దగ్గర ఆచరణ ఉందా, ముందు అసలు వీళ్ళు పర్ఫెక్ట్గా ఉన్నారా లేదా అని నేను చాలా తర్కించే వ్యక్తిత్వం అనమాట నాది. ఎందుకంటే లైఫ్ వేస్ట్ చేసుకోకూడదు. మన ఆయుష్ భగవంతుడి కోసం అన్నప్పుడు అది వేస్ట్ చేసుకోకూడదు. ఏదో సాధించి వెళ్ళిపోవాలి, అందరిలా పుట్టడం చనిపోవడం ఉండకూడదు అనేది నా కాన్సెప్ట్. దాంట్లో నేను వీళ్ళ పరిచయం అయినప్పుడు కూడా నేను రాలేదు. ఏదో బాబా అంట ఈ సిద్ధాంతం, వ్యక్తి సిద్ధాంతం మనకి వద్దు అని రాలేదు. కానీ కొన్ని రోజుల తర్వాత వీరి సాయి కథ శ్రవణం అన్న పేరుతోటి సత్సంగాల క్లాస్కి వెళ్ళాను. ఏదో క్వశ్చన్స్ అడుగుతున్నారు, కొంచెం బాగానే క్వాలిటీ క్వశ్చన్స్ అడుగుతున్నారంటే ఈయన ఎవరో చూద్దాం అన్నట్టు వెళ్ళాను అనమాట జూమ్ క్లాస్లోకి. సో అప్పుడు బాబా వారి గురించి చెప్తూ ఉంటే నాకు ఆనంద బాష్పాలు తప్ప మాటలు లేవు. అది ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్, నేను చెప్పలేను కూడా ఇంకా.
సో ఏదో చూద్దాం అన్నట్టు నేను రోజు సాయి కథా శ్రవణం అనే సత్సంగం క్లాసులకి రావడము నేను అనుకున్న క్వశ్చన్లతోటి బాబా వారిని అయితే తినేసేదాన్ని. నాకు అంటే దాహంతో ఉన్న వారికి ఎలా అయితే దొరికిందో వాటర్ అన్నట్టుగా నా పని బాగా విసిగించేది. ఎంత విసిగించి ఎంత డెప్త్గా అడిగినా కూడా నా స్థాయికి దిగి వచ్చి ఆయన చెప్పి మోల్డ్ చేసి కేవలం మన సంస్కారాల మీద మాత్రమే పనిచేసేది సాయి సచ్చరిత్ర గ్రంథము. ఆ సంస్కారాలని మాత్రం మూలం నుంచి పెకలించి వెయ్యకపోతే మనం ఉన్నా వేస్టే. ఎలాంటి సమస్య అందరికీ వస్తూ ఉంటుంది. అదేంటి ఒక పెద్ద మహావృక్షం సమస్య, ఇన్ కేసు ఒక చోట తుంచామంటే అది మళ్ళీ చిగురిస్తుంది. కానీ ఇక్కడ ఏదన్నా ఒక ఇహపరం రెండు గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ ఆధ్యాత్మికం కానివ్వండి, మన ఫ్యామిలీ లైఫ్లో ఈ సంసారం అంటే ఫ్యామిలీ కాదు, ఈ భవబంధాలు ఏవైతే ఉన్నాయో మనం సొసైటీలో ఉన్నామో ఏదైతే ఉందో ఈ రెండిటికి పరిష్కారం దొరికేది మాత్రం ద్వారకామాయి చిల్డ్రన్స్లో మాత్రమే దొరుకుతుంది. ఒక కష్టం పేరుతోటి ఇక్కడికి వస్తాము. బాబా ఏం చెప్తారంటే దానికి అన్నీ కూడా ఆయన వ్యక్తిగతంగా ఏది చెప్పరు. సాయినాథుడు సచ్చరిత్రలో ఏం చెప్పారు అది మా జీవితాలకు ఇంప్లిమెంట్ చేసి దీని ద్వారా సాయినాథుడు మీకు ఇది చెప్పారు అని చెప్తారు. అంటే రూట్స్ ఎక్కడున్నాయో అక్కడ పట్టుకుంటారు. సో మనం చిగుర్లు ఆకులు కొమ్మలు కట్ చేస్తుంటే అది మళ్ళీ వస్తూనే ఉంటుంది. కానీ ఆ రూట్స్ పని ఎప్పుడైతే పెట్టి అవి క్లియర్ చేసామంటే ఎంత పెద్ద మహావృక్షమైనా పోవలసిందే. అంటే ఇప్పుడు సమస్య మాకు అప్పుడు వస్తుంది, ఇప్పుడు వస్తుంది. కానీ ఈ క్లారిటీ ఉంది, ప్రతి విషయానికి కూడా ఒక క్లారిటీ ఉండడం వల్ల సుఖ సంతోషాలతోటి ఈ అరిషడ్వర్గాలతోటి కలుపుకుంటూ హాయిగా జీవిస్తున్నామే తప్ప ఇది వరకులా బాధ అనేది లేదు. కారణం సాయి సచ్చరిత్ర కథా శ్రవణం మాత్రమే మా వ్యక్తిగతాలను మారుస్తుంది ఇక్కడ. ఎందుకంటే సచ్చరితను ఆశ్రయించిన వాళ్ళకంటే అధిక సంపన్నులు ప్రపంచంలో ఎవరు ఉండరు. సమస్య వస్తే దాని పరిష్కారం కోసం అనేక డబ్బును వెచ్చిస్తాం. కానీ సాయి సచ్చరితను ఆశ్రయించినటువంటి వాళ్ళకి డబ్బుతో పని లేదు, స్వయంగా దాన్ని మనం పరిష్కరించుకోగలుగుతాం. అది మనకు సచ్చరిత ఇచ్చేటువంటిది. చెప్పండి అమ్మా, అంటే మీ ఊర్లో ఈ ఉత్సవం జరుగుతుంది కదా, అసలు మీకు ఏమనిపిస్తుంది? అంటే ఎంత ఆనందంగా ఉంది? చాలా ఆనందంగా ఉందండి. మా ఊరే చాలా పద్మనాభరెడ్డి గారికి ఎన్నో ఊర్లు పరిచయం, కానీ మా ఊర్లోనే చేత అంటే మాకు ఎంత అదృష్టం అని ఆ రోజు చెప్పినప్పుడు ఎంతో ఆనందం అయ్యి కళ్ళనీళ్ళు వచ్చేసినాయండి. మనకి ఈ ఆనందంలో మనం కూడా పాల్గొనాలి. మాకు ఒక ముసలం ఉందండి ఇంట్లో, మా అత్తగారు. ఆమె లేకపోయినా నా వల్ల చేత కాకపోయినా మీరైనా చేయండి, నేను ఆ టైంకి వస్తానని అట్లా అనిపించేది అనమాట. ఆమె కూడా బాబా అంటే చాలా ఇష్టం ఆమెకి. అయితే ఎల్లు నాకు పెట్టకపోయినా పర్వాలేదు, అక్కడ పెట్టు నేను పెట్టుకుంటాలే, ఎట్లా ఒకట్లా ఎల్లు ఈ 2 రోజులు కార్యక్రమం చేయండి, మన ఊళ్ళో ఎంత అదృష్టం వచ్చింది, చాలా బాగుంది అని మాకు చాలా అదృష్టం. మీరు సత్సంగానికి వెళ్తుంటారు కదా, సత్సంగంలో అంటే మీరు నేర్చుకుంది మీ జీవితంలో ఏదన్నా ఒక మంచి మార్పు ఏదన్నా మీకు అనిపించింది, మనశ్శాంతి దొరికిందా? అసలు చాలా మనశ్శాంతి అండి. ఏదన్నా కష్టం వచ్చినా కానీ తండ్రి లాగా ఆ బావగారికి చెప్పుకుంటాం, ప్రధానరెడ్డి గారికి చెప్పుకుంటామండి. అది ఎట్లా కాదమ్మా, అట్లా కాదు ఎట్లా అని చెప్తారు. అది దానికి అన్నిటికీ మీరు ఇది అవ్వద్దు, ఇట్లా చెయ్యండి అని చెప్తారు. చాలా బాగా చాలా మార్పు వచ్చిందండి. అసలు ఆయన అసలు మాకు రావటమే, ఆయన ఈ ఏరియాకు వచ్చి మమ్మల్ని అందరినీ మా జీవితాలు బాగు చేయాలని ఆయన అసలు ఎక్కడి నుంచి ఎక్కడ పుట్టారో ఎక్కడ పెరిగారో తెలియదు మాకు. అయినా మేము ఆయన మాట విని ఆయన ఇంత మంచి కార్యక్రమం ఎట్లా నడుపుకుంటున్నాం అంటే ఆయన వల్లే. అసలు ఆయన పూజా విధానం ఒక మంచి ఒక చెడు అన్ని అది అట్లా చేయకూడదమ్మా, ఇది ఎట్లా చేయకూడదని ఆయన ప్రేమ అందరికీ పంచుతారు. ఆయనలో మేము ఉన్నామని అసలు అనిపించదు అనమాట. కష్టం వచ్చింది అనుకోండి ఆయన దగ్గరికి వెళ్ళొద్దాం ఒకసారి వెళ్తానండి, ఎక్కువసారి వెళ్తాం. అమ్మ, ఇక్కడ మీ గ్రామంలో సచ్చరితకి ఇంత గొప్ప ఉత్సవం జరుగుతుందని తెలిసిన తర్వాత అసలు మీకు ఎట్లా అనిపించింది? అంటే ఇది మా ఇంట్లో పెళ్లిలాగా అనిపిస్తుందండి. అవును, నేను చూస్తున్నాను అందరూ మాలలు కడుతున్నారు. ఈ రోజు మన ఇంట్లో పెళ్లి అయితే మనం ఎవరు మాలలు కట్టుకోం, ఎవరు ముగ్గులు వేసుకో, అంతా బయట వాళ్ళకే పనేస్తాం. అవునండి. కానీ ఇక్కడ నేను చూస్తున్నాను ఆ పనిలో ఆనందం చూస్తున్నాను. మీరు ఎట్లా అనిపిస్తుంది? అంటే పద్మనాభరెడ్డి గారు చెప్పినప్పుడు మా వాళ్ళు 4 రోజుల నుంచి దీని గురించి ఆలోచిస్తున్నారు, 4 రోజుల నుంచి దీని గురించి తప్పిస్తున్నారు అన్నారు కదా, అప్పుడు మీకు ఈ 4 రోజులు ఎట్లా గడిచింది అసలు సార్ చెప్పిన? అంటే మేము బాబా గారి సాయినాథుడి యొక్క వైభవం ఇనున్నామండి, కళ్ళారా కూడా చాలా సార్ చేస్తే చూసున్నాము. సాయి సచ్చరిత్రలో ఉంది ఆయన వైభవం ఎలా జరిగేది, ఆయన ఉన్నప్పుడు ఎలా అందంగా తన్మయత్వంతో జనాలు ఎలా ఉండేవారు, కార్యక్రమం
కార్యక్రమాలు జరిగితే ఆయన ఉత్సవం సవడి ఉత్సవం చేసేవారు కదా, అట్లాంటి చాలా చేశారండి సార్ వచ్చాకే. ఇప్పుడు ఇది ఇంకా సాయి సచ్చరిత్ర పుట్టినరోజు అంటే అసలు మాకు తెలియదు, అసలు పుట్టినరోజు చేస్తారనే విషయం తెలీదు. సచ్చరిత్ర మొత్తం విన్నా కూడా 18 సంవత్సరాలు బట్టి వింటున్నాము. అది వరకు అసలు సాయి సచ్చరిత్ర గురించి మాకు తెలియదు. అసలు సార్ వచ్చాకే సాయినాథుడు అంటే ఏంటి, ఆయన ఏం చేశారు, ఎవరి కోసం వచ్చారు, ఎందుకోసం వచ్చారు అని ఒక ప్రేమను ఆయన ఒక తండ్రిగా తల్లిగా మాకు పరిచయం చేశారు ఆయన్ని. ఇవాళ ఏంటంటే ఆయన మా ఇంట్లో సొంత మనిషిలాగా, మాకంటే అందరికంటే ఒక పెద్దలాగా తీసుకున్నాం మేము ఇప్పుడు ఆయన్ని. ఆయన వైభవం చూడాలి మాకు. మేము ఎలాగంటే ఇంకా ఒక పెద్ద మన ఇంట్లో పెద్దకి వైభవం ఎలా జరుగుతుంటే ఎలా ఉంటుందో ఆనందంగా, అలా తన్మయత్వంతో ఈ నెల రోజులు బట్టి ఉన్నామండి. అలానే చేసుకుంటున్నాం ఆనందంగా చక్కగా. ఇప్పుడు ఒకటేనండి సాయి సచ్చరిత్రలో ఏంటంటే మొత్తం ప్రతి అధ్యాయం కూడా చాలా గొప్ప విషయం అండి. అన్నీ సార్ చెప్పారు మాకు. అదివరకు సాయి సచ్చరిత్రలో ఉన్న విషయం మాకు అసలు సచ్చరిత్ర ఉన్నదనేది కూడా తెలియదు. గుడి ఇక్కడే ఉంటుంది మాకు. అయినా కానీ మేము మా ఇల్లు కూడా ఇక్కడే. అయినా కానీ సాయినాథుడి గుడికి వెళ్ళటం కానీ, ఆయన ఆరాధించటం కానీ, ఆయన గురించి తెలియటం కానీ మాకు అసలు తెలియదండి. సార్ వచ్చాకే మాకు ఆయన యొక్క వైభవం, ఆయన ఎవరి కోసం వచ్చారు, ఏం చేస్తున్నారు ఈ లోకానికి, మనకందరికి ఏం పంచారనేది ప్రేమతత్వాన్ని పంచారండి వైభవంగా. ఎలా ప్రేమతత్వం అంటే తర్కడ అనే ఒక ఆమె చెప్పారు కదా, కుక్కక రొట్టేయమ్మా, రొట్టేస్తే నా ఆకలి తీరింది నువ్వు రొట్టె పెట్టినందుకని ప్రతి జీవిలో నేనున్నాను. అట్లే లక్ష్మీబాయికి కూడా ఆయన సాయినాథుడు చివరి మాటలు కూడా అందరినీ సమానత్వంతో చూడండి, ప్రేమ భావంతో మెలగండి, అందరూ ఒకరికొకళ్ళు అందరం కలిసిమెలిసి ఉందాం. ఇలాంటి పాయింట్లన్నీ కూడా హైలైట్ చేసి మమ్మల్ని ఆ విధంగా నడిపించారు సారు. అంటే ఎలాగంటే ప్రేమతత్వాన్ని, భక్తి తత్వాన్ని, సేవాతత్వాన్ని మా అందరిలోనూ నేర్పారండి ఆయన. అలా నేర్పి ఆయన అంటే ఒక ఇష్టం, ప్రేమ, ఎంతో గౌరవం. ఈరోజు ఆయన లేకపోతే మేము లేవు. సాయినాథుడు అనే ఆయన లేకపోతే కొన్ని జీవితాలు ఇక్కడ లేవు. అలా ఆయనతో ముడిపడే అంతగా దగ్గరగా మమ్మల్ని సార్ మాకు అలా దగ్గర చేశారండి. అందుకని ఈరోజు ఆయనకి ఇలాంటి వైభవం జరుగుతుందంటే చాలా హ్యాపీగా ఉందండి. ఆయన ఇంకా ఇలా అంటే భగవంతుడు ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చేసినందుకు ఇంకా చాలా ఆనందంగా ఉందండి. అసలు చాలా మంది ఈ కార్యక్రమానికి సంబంధించి సమాచారం ఇచ్చినప్పుడు చాలా మంది నన్ను అడిగారు అనమాట, సార్ ఆ మారుమూల కందుకూరులో ఏముంది, అక్కడ ఏముంది అంటే ఇక్కడ లేనిది అక్కడ ఏముంది అని నేను చెప్పాను. అక్కడ లేనిది ఇక్కడ ఏముందో మీకు కార్యక్రమం ప్రారంభానికి 1 గంట ముందు నేను చూపెడతానన్నాను. నిజంగా మీరందరూ కూడా చాలా అద్భుతంగా మాట్లాడారు. నిజంగా ఒక పరిణితి రావడం. ఎందుకనంటే అమ్మ మీరు కొంత వయసు అయిపోయిన తర్వాత బాబా మార్గంలోకి వచ్చారు. మనము కొంత వయసు అయిపోయిన తర్వాత ఒక దానికి స్టిక్ ఆన్ అయిన తర్వాత ఎంత మలిచినా మలగం. కానీ ఇక్కడ మీరు ఒక మంచి మార్గదర్శి దొరకబట్టి వయస్సు పెరిగితే చాదస్తం పెరుగుతుంది, మారరు కానీ మిమ్మల్ని మార్చారు. అదే బాబా దగ్గర ఉన్నటువంటి గొప్ప విషయం. నిజంగా చాలా అద్భుతం. ఇంకా సచ్చరిత్ర గురించి చెప్పాలంటే 2 ముక్కలు చెప్తానండి. నాకు ఆరోగ్యపరంగా అసలు బాగుండేది కాదు. మా సారు ఒక 4 అధ్యాయాలు, ముఖ్యమైన అధ్యాయాలు చదవమన్నారు. అది చదివితేనే నేను ఎన్ని మెడిసిన్ వేసుకున్నా కూడా నిద్రపోయేదాన్ని కాదు. భయం, టెన్షన్ ఉండేది నాకు. ఆ అధ్యాయాలు చదివి పడుకుంటేనే నాకు నిద్ర పట్టింది. ఇప్పటికీ కూడా అండి నాకే కష్టం వచ్చినా కూడా సాయి సచ్చరిత్రలో ఆ అధ్యాయం చదవాల్సింది. 22వ అధ్యాయం, 32, 33, 34, 45 అట్లా కొన్ని అధ్యాయాలు చెప్పారండి, ముఖ్యమైన అధ్యాయాలు. అట్లా అంటే అన్ని తక్కువని కాదు, అవి వాటి యొక్క విలువ, విభూది యొక్క విలువ. చదివి విభూది పెట్టుకుని పడుకుంటే నిద్రే, ఒక సమస్య ఉన్న తీరిపోవటం. అలా అంటే నేను వేరు, నా పుస్తకం వేరని సాయినాథుడు ఎక్కడా కనిపించలేదండి మాకు. ఆ సచ్చరిత్రలో పుర్రలో మాకు సాయినాథుడు కనిపిస్తున్నారు. అలా కనిపించారంటే వారు అలా పెద్దవారు అలా మాకు చెప్పబట్టేనండి. అనుభవపూర్వకంగా మా హృదయాల్లో నాటుకుపోయింది. ఆయనే తల్లి, తండ్రి, దైవం, గురువు అన్ని మాకు సాయినాథుడే. వారి మార్గదర్శిగా మాకు పెద్దగా వీరున్నారు. అన్ని వారి వైపు మా అడుగులు పడుతున్నాయండి. ఆధ్యాత్మికంగా మమ్మల్ని ఆ విధంగా. లేదంటే మాకు భక్తి తెలియదండి, ఒకరికి పెట్టడం తెలియదు, పూజించడం తెలియదు, ఏమీ తెలియదు. ఇవాళ మనిషికి ప్రేమతత్వాన్ని పెంచారండి బాగా. అందరినీ ఆరాధించటం, అందరిలో భగవంతుడు, ఈ సృష్టి అంతా ఏదైతే ఆవరించిందో సాయినాథుడైతే నేను ఎక్కడా లేని చోటు అంటూ ఖాళీ చోటు లేదన్నారు కదా, అది చూపిస్తున్నారు మాకు ఈ రోజు. ఒక కుక్కలో కావచ్చు, మనిషిలో కావచ్చు,
ఆడవాళ్ళే మగలు ఈ ప్రపంచం అంతా కూడా చెట్టుల్లో కూడా దైవం ఉంది, ఆత్మస్వరూపం ఉంది అనేది మేము నిదర్శన రూపంగా మేము చూస్తున్నాం. అలా అనుభవించి ఆ పెట్టే విధానం అండి మెయిన్ మా సార్ నేర్పించింది ఏంటంటే ప్రేమతత్వంతో పెట్టండి, ప్రేమతత్వంతో అందరినీ పలకరించండి, మాట్లాడండి. అది మనకి అది అది ఎక్కడా లేదండి, ఇక్కడే మీరు ఆయన నేర్పించారు మాకు. అలా ఎందుకు హ్యాపీ అండి, చాలా హ్యాపీ. ఎందుకంటే ఇలా మేము చాలా ఇబ్బందులు పడుకుంటున్నామండి ఇదివరకు జీవితంలో. అలా అంత కష్టమే తప్ప సంతోషం అనేది లేదు. ఇప్పుడు హ్యాపీ. ఎన్ని బాధలున్నా, ఎంత అనారోగ్యం ఉన్నా, ఎన్ని సమస్యలు ఉన్నా మాకు పెద్ద ఆయన సచ్చరిత్ర ఉంది, ఆ సాయినాథుడికి ఆయనకి తేడా లేదు అనేది మాకు బాగా హృదయానికి పట్టేలా చేశారండి మా సారు. మీరు ఏ ఏజ్లో బాబాను బాగా దగ్గరయ్యారు? అసలు ఎట్లా అంటే బాబా అంటే ఎట్లా అభిమానం, ప్రేమ, విశ్వాసం కలిగింది? సాయిరామ్ అందరికి నా చిన్నప్పటి నుంచి ఫస్ట్ నా 8 years దగ్గర నుంచి నేను బాబా సార్తోనే ఉన్నాను, సార్ దగ్గరే ఉన్నాను, ద్వారకామాయిలోనే ఉన్నాను. అక్కడ చిన్నప్పటి నుంచి నేను ఎలా పెరిగాను, వారిని చూస్తూనే పెరిగాను. వారు చేసే సేవ కానీ, వారి పంచే ప్రేమ కానీ వారిని చూస్తే పెరిగాను. ఇంకా వారి నడిచిన బాటలోనే నడుస్తున్నాను. నా చిన్నప్పటి నుంచి ఇలానే జరుగుతుంది. ఫస్ట్ ఏంటంటే ఆయన మాకు చెప్పింది రుణానుబంధం చేతనే ఎవరైనా కలుస్తాము. ఆయన దగ్గరికి చాలా వందలాది మంది వస్తారు, చాలామంది ఉంటారు, వింటారు ఆయన చెప్పినవన్నీ. ఎందుకు అలా జరిగిందంటే రుణానుబంధం వల్లనే. ఫస్ట్ వి బిలీవ్ ఇన్ దట్. ఆ రుణానుబంధం చేతనే మేమందరం కలిసాము. అసలు పేదవారి దగ్గర నుంచి ధనవంతుల వరకు వస్తారు, వాళ్ళందరినీ సమానంగా చూస్తారు. ఫస్ట్ చిన్న పేదవారికి కూడా ఎంతైతే ప్రేమను పంచుతారో ధనికుల్ని కూడా అంతగానే పెంచుతారు. వి బిలీవ్ ఇన్ దట్ టు. తర్వాత సచ్చరిత, అసలు ఫస్ట్ మీరు సచ్చరిత చదివినప్పుడు, దాని గురించి విన్నప్పుడు అసలు ఏమి అనుభవం కలిగింది మీకు? ఏమనిపించింది అసలు? ఫస్ట్ సచ్చరిత చదివినప్పుడు నేను ఏదో చదువుకుంటా వెళ్ళాను అంతే, కానీ నాకు దాని మీనింగ్ అంత తెలియదు. దాని తర్వాత ఆయన దగ్గరకు వస్తుంటారు, వాళ్ళకి చెప్తా ఉండేవాళ్ళు ఇలా చదవాలి, వాళ్ళు ఇలా చేశారు, ఇలా చేశారు. దానిలో ఉన్న డెప్త్ చెప్తుంటే నాకు కూడా అప్పుడు అర్థమయ్యేది అనమాట. వింటూ దానిలో ఉన్న డెప్త్ తెలిసింది. మొదటి రోజుకు ఇప్పటికి ఏం గ్రహించావు అసలు? అంటే ప్రేమతత్వం, అందరినీ ప్రేమగా చూడాలి, పేద ధనిక అనేది ఉండొద్దు, అందరినీ ప్రేమగా చూడాలి. ఆకలితో ఉన్న వారికి ఏ సమయంలో వచ్చినా అన్నం పెట్టాలి. అన్నం కానీ ప్రేమ ఉన్న చోట శత్రువు ఉండాలి. కాబట్టి ఇంత మంచి అంటే ఒక మంచి అవగాహన. అంటే నేను చాలా మంది పేరెంట్స్ నేను ఎప్పుడు చెప్తుంటాను సార్, మీ పిల్లల్ని చాలా చిన్న వయసులో బాబాకి దగ్గర చేయమని చెప్తాను. చేస్తే ఏంటంటే నిజంగా ఈ బాబాను మనము మరొక జనరేషన్కి అందించేటువంటి పని నిజంగా. అంటే చాలామంది మీ ఏజ్లో, మీ వయసులో ఉన్నటువంటి పిల్లలు చాలామంది ఉంటారమ్మా, కానీ దాన్ని అర్థం చేసుకునేటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఇంకా యంగర్ జనరేషన్ పెరగాలి అంటే కేవలం బాబా దగ్గరికి ఎగ్జామ్ పాస్ కావాలని చెప్పి దండం పెట్టుకునేటువంటి వాళ్ళ సంఖ్య తగ్గి బాబాని తెలుసుకోవాలనేటువంటి వాళ్ళ సంఖ్య పెరిగినప్పుడు చాలా సంతోషం. నిజంగా ఒక మంచి సమాజాన్ని మనం ఇచ్చిన వాళ్ళం అవుతాం. మీరెట్లా దగ్గర అయ్యారమ్మా బాబాకు? దగ్గరైన తర్వాత ఈ సత్సంగంలోకి వచ్చిన తర్వాత మీ జీవితంలో ఎటువంటి మార్పులు వచ్చాయి? సాయినాథుడు అంటే బాగా ఇష్టం అండి నాకు. ప్రతిదీ సాయినాథుడు అనుకునేదాన్ని అండి. అట్లా నేను నాకు హెల్త్ పరంగా బాగోక నేను ఎవరో చెప్తే ఇట్లా బాబా దగ్గరికి వెళ్ళటం జరిగిందండి. మర్లపాడు బాబా దగ్గరికి వెళ్ళి బాబా ప్రవచనాలు అవి సచ్చరిత చెప్తారు కదండి, అది వినడం మొదలుపెట్టిన తర్వాత నాకు సాయినాథుడి మీద ప్రేమ ఎన్నో రెట్లు పెరిగిందండి. అంతకుముందు ఇష్టం ఉంది, ఆ ఇష్టం సాయినాథుడు సచ్చరిత్ర అది విన్న తర్వాత, బాబా ద్వారా అది విన్న తర్వాత మాత్రం ఎంతో రెట్టింపు అయిందండి. అట్లా నేను ఇట్లా బాబా దగ్గరికి వెళ్తా ఉండేదాన్ని అండి, ప్రవచనాలు వింటా ఉండేదాన్ని. విన్నప్పుడు మాకు అసలు మేము ఎలా ఉండాలి ఏంటనేది అందులో ఉందండి సచ్చరిత్రలో. బాబా చెప్పారండి అసలు మనం ఎందుకు వచ్చాము, మనం ఏం చేయాలి అసలు ఏంటనేది చెప్పారండి. అసలు ముందు మనం ఇంట్లో ఎలా ఉండాలి అనేది అందులో క్లియర్గా చెప్పారండి ఆ ప్రవచనంలో.
ఇంట్లోనే ఉన్న నలుగురు కూడా సఖ్యతగా ఉండే సమాజం కాదండి. ఎవరి కాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకోవడం, గొడవలు పెట్టుకోవడం, మనస్పర్ధలతోటి మనసంత లేకుండా బతకడం అండి. అట్లా మా ఇల్లు కూడా ఉండేది. అంటే చిన్న చిన్న వాటికి మా వారితో డిస్టర్బెన్స్డ్గా ఉండేది. ఈ ప్రవచనాలు ఏంటో మొదలుపెట్టిన తర్వాత ఈ బాబా గారు చెప్పారండి, రుణానుబంధం చేత ఇంట్లో కలిసినా బయట కలిసినా ఎవరు కలిసినా కూడా రుణానుబంధం చేత కలుస్తాము. రుణానుబంధం చేత కలిసినప్పుడు పరస్పరం ప్రేమగా వాళ్ళతో ఉంటూ సహకరించుకుంటూ తోడుగా ఉండాలని చెప్పారండి. అప్పుడు కొన్ని డిస్టర్బెన్స్లు వచ్చినా కూడా ఆ వాక్యం గుర్తు పెట్టుకొని వెంటనే దాన్ని రియలైజ్ చేసుకుంటామండి. జీవితం మారిపోతుంది, తగ్గించుకుంటుంటాం అన్నమాట. దాన్ని ఇంకా పెంచుకుంటూ వెళ్లకుండా వెంటనే ఒకవేళ వచ్చినా కూడా ఈ వాక్యం గుర్తు తెచ్చుకొని వెంటనే దాన్ని సరిదిద్దుకుంటామండి. కొంచెం ప్రశాంతత ఏర్పడిందండి. తర్వాత ఏమైంది, గృహస్థులుగా మనం చేసేది ఇంట్లో చాలా అన్నం వండేటప్పుడు కానీ బట్టలు ఉతికేటప్పుడు కానీ మన గృహస్థులుగా ఎన్నెన్ని జీవరాశులు ఎన్ని రకాలు చచ్చిపోతుంటాయి కదండి. దానికి బాబా చెప్పారండి రెమెడీ సచ్చరిత్రలో. గృహస్థు ధర్మంగా మనకు తెలియకుండా ఎన్నో జీవరాశులు చనిపోతుంటాయి కాబట్టి దానికి ఏం చేయాలంటే వండిన దాన్ని అంత బయటికి జీవరాశులకు పెట్టమని చెప్పారండి. అదొకటి బాగా నేర్చుకున్నామండి. తర్వాత ఇంటికి ఎవరన్నా వస్తే ఆ వేళ సమయానికి వస్తే వాళ్ళని జీవరాశులే కానివ్వండి మనుషులనే కానివ్వండి వాళ్ళకి ప్రేమతో పెట్టమని చెప్పారండి. అదొకటి బాగా నేర్చుకున్నామండి. ఇంట్లోనే కాదు సొసైటీలో కూడా ఎలా ఉండాలనేది నేర్పించారండి. అంటే సాయినాథుడు ఆయన చెప్పింది సచ్చరిత్రలు అంతా కూడా పరోపకారం. ఆయనకి ఎవరికన్నా బాగాలేదంటే ఆయన ఎలా స్పందించేవారు, ఎట్లా చేసేవారు బాగా అండి. చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యేటట్టు బాగా లోతుగా చెప్తారండి బాబా గారు. అట్లా చెప్పేటప్పుడు పరోపకారం అంటే సాయినాథుడు చేసిందంతా పరోపకారమే కదా. ఇప్పుడు బయట ఎవరికైనా బాగోలేదనుకోండి, వాళ్ళు ఏదైనా సమస్యలో ఉన్నారనుకోండి, మనకి చేతనైనంత లేదు ఆ సహాయం చేయడానికి కూడా మనకు డబ్బులు లేకపోతే వాళ్ళకి మంచి జరగాలని చెప్పి సాయినాథుడికి ప్రార్థన చేయమని నేర్పించారండి. అది చేసుకుంటా ఉన్నామండి. అంటే మా బాబుకి చిన్నతనం నుంచి కొంచెం ప్రమాదకరమైన జబ్బు అండి వాడిది. అసలు ఆడు బ్రతుకుతాడా లేదని కూడా తెలియదండి. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా ఇది ఆడి జబ్బు అని చెప్పి తెలియదండి అసలు. అంటే రక్తం కక్కుతా ఉండేవాడండి. ఆ సమయంలో నేను బాబా దగ్గరికి వెళ్తుంటా కదండి, బాబా ఎప్పుడు ధైర్యాన్ని చెప్తారండి. సాయినాథుడు ఉన్నారమ్మా, సాయినాథుడు చూసుకుంటారు, ఆయన మీద భారం వేయండి అట్లా అని చెప్పి మా ప్రయత్నం ఎక్కడ ఆపలేదండి. ఏ డాక్టర్ దగ్గరికైనా పంపించేవాళ్ళు. ఇక్కడ బాబా చెప్పింది ఏమని చెప్పేవారంటే అండి, 13వ అధ్యాయం భీమాజీ పాటలు ఉంది కదండి, అది ప్రతిరోజు పారాయణ చేపించారండి మాతో. ప్రతిరోజు అధ్యాయం చదవడం, పిల్లోడికి విభూది వేయటం అండి, ఇది ఒక్కటి చేసేదాన్ని అండి. మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్లేదాన్ని. ఏమీ తెలియదు కదండి అసలు. కానీ మేము ఎక్కడ మరి పిల్లోడి ఇంత రక్తం కక్కుతా ఉంటే మేము ఇదైపోవాలి కదండి. మేము ఎక్కడ ఇదవ్వలేదండి. ఖచ్చితంగా సాయినాథుడు ఆయన చేస్తారు, మాకు మేలు జరుగుద్ది, పిల్లోడిని రక్షిస్తారు అని బాబా చెప్పే ధైర్యం ద్వారా మేము బతికామండి మేము తల్లిదండ్రులు. ఇంకొక సందర్భంలో మళ్ళీ అదే బాబుకి అడవిలో తప్పిపోయాడండి. భద్రాచలంలో పిక్నిక్ అని వెళ్ళి అడవిలో తప్పిపోయాడండి. అదేమో పెద్ద అడవి. మరి పిల్లోడు బతుకుతాడా లేదా అసలు ఏమో అయిపోతాడా అని చెప్పి బాగా ఇదైపోతున్నామండి. అప్పుడు తెల్లవారులోనండి సాయినాథుడి మీద నమ్మకం ఉంచండి, ఆడికి ఏమీ కాదు, బాబా ఉన్నారు అని చెప్పి బాబా ధైర్యం ఇచ్చుకుంటూ మమ్మల్ని పంపించారండి అక్కడికి, అడవిలోకి. పంపించిన తర్వాత వాడు కూడా సచ్చరిత్ర చదువుతాడండి, సాయి నామం కూడా చెప్పుకుంటున్నాడంటండి తెల్లవారులు. ఆడు పిల్లోడు సేఫ్ గా అడవిలో తప్పిపోతే సాయి నామం చెప్పుకుంటున్నాడండి. వాడు పొద్దున్నే 9 గంటలకు అమ్మ అని ఫోన్ చేశాడండి. సాయినాథుడు పువ్వుల్లో పెట్టి తీసుకొచ్చి మళ్ళీ ఇచ్చారు బిడ్డని. 2 సార్లు ఇచ్చారండి ప్రాణభిక్ష. సాయినాథ్ మహారాజ్ కి చెప్పండి సాయి, మీకు ఇక్కడ ఈ ఉత్సవం జరుగుతుంది కదా, మీరు సచ్చరితను ఎక్కువగా ప్రేమించడానికి దాన్ని వినడానికి మీకు ఏం ఇన్స్పిరేషన్ అసలు? సచ్చరిత్ర దాంట్లో ప్రేమ అంటే మామూలుగా పారాయణ చేసేవాళ్ళం, గుడికి వచ్చేవాళ్ళం, అంతవరకే తెలుసు ఫస్ట్ టైం అయితే, కొన్ని సంవత్సరాల వరకు కూడా. తర్వాత సార్ వచ్చిన తర్వాత కొన్ని విషయాలు నేర్చుకోవటం తెలుసుకోవటం అట్లా చేసేవాళ్ళం.
ఇప్పుడు ఈ విషయం ఇక్కడ మన ఊర్లో ఇట్లా జరుగుతుందని నెల రోజుల కింద తెలిసిందండి మాకు ఈ విషయం. తెలిసిన దగ్గర నుంచి సంక్రాంతికి ఎక్కువ చుట్టాలని పప్పలు వండుకోవడం, ముగ్గులు వేసుకోవడం ఇట్లా చేసుకునేవాళ్ళండి. ఇప్పుడు ఇక అది కాదండి. ఇక నెల రోజుల దగ్గర నుంచి అందరికి ఫోన్లు చేయటం, మా ఊళ్ళో బాబా సత్యత్ర వేడుకలు జరుగుతున్నాయి, పుట్టినరోజుల వేడుకలు జరుగుతున్నాయి, మీరు అందరు రావాలి. అప్పుడు ఎక్కడ జరగలేదు. సాయి టీవీ వాళ్ళు వస్తున్నారు, లైవ్ అది చాలా గ్రాండ్గా జరుగుతుంది. చెక్క భజనలు ఉండే, కోలాటాలు ఉండయి, మంచి మంచి వాక్యాలు చెబుతారు ఆ పుస్తకంలో. మీరు ఎప్పుడు వినలేదు, ఈ ప్రాంతాలలో ఎక్కడా జరగలేదు. ఇది పారాయణ చూశారు, దీపోత్సవం చూశారు, కానీ ఈ వైభవం చూడలేదు. ఇప్పుడు ఫస్ట్ టైం జరుగుతుంది ఈ ప్రాంతాలలో. మీరు కంపల్సరీగా రావాలి, చూడాలి అని మేము ఊరు తిరిగండి ఆటో వేసుకొని పాంప్లెట్స్ పంచడం, వాళ్ళకి చెప్పడం వివరణంగా. ఇట్లా రండి, మీకు రూములు ఏర్పాటైనా ఉంటాయి, ఎక్కడైనా సరే భోజనానికి ఇబ్బంది లేదు, రూములకి ఇబ్బంది లేదు, మీరు రండి ఆ వైభవాన్ని చూడండి అని అలా తెలుపుకుంటా వచ్చును. అసలు ఎప్పుడు వచ్చిద్దా ఈ కార్యక్రమం, ఎప్పుడు పూలు కొచ్చాలా, ఎప్పుడు ముగ్గులు పెట్టుకోవాలా, ఎప్పుడు ఇది చేయాలా అని. అసలు ఈయన సాయినాథుని వైభవం ఎట్లా చూడాలి, ఎంత బాగా చేయించుకుంటారని ఒక ఆరాటం అండి. అసలు పడుకున్నా కూర్చున్నా లేచినా కూడా ఇది ఒక తపనలాగా అట్లా అంత హ్యాపీగా ఉందండి అసలు. చాలా మందికి ఒక సంశయం ఉంటుంది, సచ్చరిత ఏమిస్తుంది, ఏం నేర్పిస్తుంది? ఇక్కడ వీరి మాటలు విన్న తర్వాత మీ అందరికీ అర్థమై ఉంటుంది. సచ్చరిత మనోధైర్యాన్ని ఇస్తుంది, సచ్చరిత ఎలా బ్రతకాలనేటువంటి చూపెడుతుంది, సచ్చరిత ఎక్కడా లేనటువంటి విశ్వాసాన్ని కూడగడుతుంది. వీరు ప్రతిరోజు కూడా వారి యొక్క మార్గదర్శి అయినటువంటి పద్మనాభరెడ్డి గారు చెప్పేటువంటి సాయి కథా శ్రవణాన్ని వారు మనసుల్లో నింపుకున్నారు. ఈ రోజుల్లో ప్రతి విషయము కూడా ఒక సోషల్ మీడియానే తీసుకుంటే ఒక రీల్ ఉండేదే 30 సెకండ్లు, 3 సెకండ్లు కాకముందే దాన్ని పైకి తిప్పేస్తాం. కానీ సచ్చరిత యొక్క మధురిమ తెలిసినటువంటి వారు, దాని మాధుర్యం తెలిసినటువంటి వారు దాన్ని పరిపూర్ణంగా ఎట్లా ఆస్వాదిస్తారనడానికి ఇక్కడ మన వద్ద ఉన్నటువంటి ద్వారకామయి బిడ్డలే మనకొక నిదర్శనం. అంతేకాదు ఒక గొప్ప విషయం ఏమిటంటే ఇక్కడ వీళ్ళందరూ చెప్పినటువంటిది, సచ్చరిత ఉత్సవము జరుగుతుందంటే నెల రోజుల ముందు నుంచి ఎదురు చూస్తున్నాం, చుట్టాలను బంధువులను పిలుచుకుంటున్నామన్నారు కదా. ఈ సాయి కథా శ్రవణం యొక్క మహిమ ఎంత గొప్పదంటే, మీరు చెప్పినటువంటి మాటలు నాకు విన్న తర్వాత ఒకటి అనిపించింది. బాబా సజీవులుగా ఉన్నప్పుడు దాస్కన్ మహారాజు ఏ ఊర్లోనైనా కీర్తన చెప్పబోతుంటే ఆ ఊర్లో ఉన్నటువంటి వారు బంధు బలగాన్ని మొత్తం పిలుచుకొని దాస్కన్ మహారాజు గారి యొక్క కీర్తనకు వారు హాజరయ్యేలాగా చూసేవారట. ఈరోజు శ్రీ సాయి సచ్చరిత అనేటువంటి ఆ కథాశ్రవణం యొక్క మాధుర్యాన్ని సచ్చరిత జయంతి ద్వారా వినడానికి ఇంత ఉత్సుకత మళ్ళీ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. అసలైనటువంటి వైభవాన్ని మరికొద్దిసేపట్లో మనం చూడబోతున్నాం. ఈరోజు ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమం సచ్చరిత ప్రేమికులకు ఒక ఆనందోత్సవం. మీరందరూ కూడా ఈరోజు ఆనందభరితులై ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాన్ని అనుక్షణం చూస్తూ ఉండండి. ఓం శ్రీ సాయిరామ్. అమ్మా సచ్చరితమా సాయినాథ ప్రతిరూపమా, తల్లి నీకు వందనాలమ్మా, కమ్మని ప్రేమే నీరమ్మా.